భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. 3వ అధ్యాయమునందు 4వ శ్లోకము నుండి 29వ శ్లోకము వరకును భగవానుడు వివిధములైన విహిత కర్మల ఆచరణావశ్యక స్థితిని ప్రతిపాదించెను. 30వ శ్లోకమున కర్మయోగ విధులను భక్తిపూర్వకముగా ఆచరింపుము. మమకారములను, విషయాసక్తిని, కామ్యములను సర్వదా త్యజింపుము. భగవదర్పణ బుద్ధితో కర్మలను ఆచరింపుము అని అర్జునుని ఆజ్ఞాపించెను. 31 నుండి 35వ శ్లోకము వరకు ఈ సిద్ధాంతమును అనుసరించి కర్మలను చేయువారిని ప్రశంసించుటయు, చేయని వారిని ఆక్షేపించుటయు జరిగినది. రాగద్వేషములకు లోనుగాకుండా స్వధర్మపాలన మునర్పవలనని నొక్కి చెప్పెను. 36వ శ్లోకమునందు వివిధములగు అనర్థములకు కామమే మూలము కనుక మనస్సును, ఇంద్రియములను బుద్ధిబలముతో వశపరచుకొని కామరూప శత్రువును జయింపుము అని ఉపదేశములతో తృతీయాధ్యాయము ముగిసెను. కర్మయోగా తత్వము మిక్కిలి నిగూఢమైనది. అందువలన ఈ అధ్యాయమున ఆ విషయములనే అనేక విధముల విశదపరచుటకు ప్రయత్నించెను. ఈ కర్మయోగము అనాది అనియు పరంపరాగతము అని తెలుపుచు ఈ 4వ అధ్యాయమును ప్రారంభించుచున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఈ సందర్భమున ఇమం అను విశేషణముతో యోగం అను పదము ప్రయుక్తమైనది. ఇది ఏ యోగమును సూచించును? కర్మయోగమున లేక సాంఖ్యయోగమున? ద్వితీయాధ్యాయమునందు 39వ శ్లోకములో కర్మయోగా వివరణమును ప్రారంభింతునని భగవానుడు ప్రతిజ్ఞ చేసెను. ఆ అధ్యాయాంతము వరకు కర్మయోగమును చక్కగా ప్రతిపాదించెను. తరువాత 3వ అధ్యాయమున అర్జునుని ప్రశ్నకు సమాధానముగా కర్మ చేయవలసిన ఆవశ్యకమును సయుక్తికముగా తెలిపెను. 30వ శ్లోకమున భక్తిపూర్వక కర్మయోగమును అనుసరించుచు యుద్ధము చేయమని ఆజ్ఞాపించెను. ఈ కర్మయోగమున మనస్సును వశమందుంచుకొనుట ముఖ్యము. కావున బుద్ధి బలముతో మనస్సును వశపరచుకొని కామరూప శత్రువును వధింపమని అధ్యాయాంతమున పలికెను. దీనిని బట్టి 3వ అధ్యాయమునందు ముఖ్యముగా కర్మయోగమే సాంగోపాంగముగా ప్రతిపాదింపబడినట్లు భావింపవలెను. కావున ఇమం అను పదము కర్మయోగా వాచకమే. అందువలన ఇమం అను విశేషణముతో కూడిన యోగం అను శబ్దము కర్మయోగమునే సూచించును. ఇంతియేగాక కర్మయోగ పరంపర వివరణలో సూర్యుడు, మనువు మొదలగు వారి పేర్లు ప్రస్తావింపబడినవి. వారందరూ గృహస్థులు, కర్మయోగులు. ఇంకను ఈ అధ్యాయమునందే 15వ శ్లోకమున ప్రాచీన ముముక్షవులను ఉదాహరణముగా గొనియు కర్మలను ఆచరింపమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆదేశించెను. ఇందువలన ఇమం యోగం అను పదములు కర్మయోగ వాచకములే అని గ్రహింపవలెను. భగవానుడు 3వ అధ్యాయాంతమున ఆత్మానం ఆత్మనా సంస్తభ్య ఆత్మ ద్వారా ఆత్మను నిరోధించి అని చెప్పుటను బట్టి సమాధిస్థుడవగమని సూచించినట్లు తలంపవచ్చును గదా. మరియు యుజ్ సమాధౌ అను దాత్వర్థముననుసరించి యోగ శబ్దమునకు సమాధి అని అర్థము. కావున ఇతర యోగా శబ్దార్థ వివరణమును మనస్సును, ఇంద్రియములను నియంత్రించి సమాధిస్థితుడవు కమ్ము అని భావించుట దోషము కాదు గదా.
ఈ సందర్భమున భగవంతుడు ఆత్మ ద్వారా ఆత్మను నియంత్రించి అనగా బుద్ధి బలముతో మనస్సును వశపరుచుకొని దుర్జయమైన కామరూప శత్రువును వధింపమని ఆజ్ఞాపించెను. కర్మయోగమున నిష్కామ భావమే ముఖ్యము. అది కామ్యములను రూపుమాపినప్పుడే సాధ్యము. కనుక మనస్సును ఇంద్రియములను అదుపులో నుంచుకొనుట కర్మయోగికి పరమావశ్యకమని భావింపబడినది. కావున బుద్ధి ద్వారా మనస్సును ఇంద్రియములను వశపరుచుకొనుట, కామ్యములను రూపుమాపుట అనునవి కర్మయోగమునకు అంగములు. ఇవి కర్మయోగమునకు సాధనములు అని భగవానుడు చెప్పిన మాటలను పై ప్రశ్నకు సమాధానముగా భావింపవలెను. కనుక ఇచట యోగ శబ్దమునకు హఠయోగమని గాని సమాధి యోగమని గాని అర్థము చెప్పరాదు. యోగమనగా కర్మయోగమనియే భావింపవలెను. ఈ యోగమును నేను సూర్యునికి చెప్పితిని, అతడు వైవస్వత మనువునకు, ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకును చెప్పిరి అని భగవానుడు ఈ మాటలను చెప్పుటలో ఆంతర్యమేమి? ఈ యోగము పరంపరాగతమైనది. ఈ యోగము మొట్టమొదట క్షత్రియులకు లభించినది. ఈ కర్మయోగము అనాది అయినది. ఈ విషయములను ప్రకటించుటకే భగవానుడు పై విధముగా వచించెనని మనము భావింపవలెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనాహ మహతా యోగో నష్టః పరంతప. ఓ పరంతప అర్జున, ఈ విధముగా పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను. పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు తెలుసుకొనిరనుటలోని భావమేమి? ఒకరి నుండి మరి ఒకరు ఉపదేశములను పొంది అనేక తరముల వారికి ఉత్తములైన రాజులు ఈ కర్మయోగమును ఆచరించుచూ వచ్చిరి. ఆ కాలమున దీని పరమార్థము సులభగ్రాహ్యము అయినది. కాని నేడు అట్లు కాదు అని దీని భావం. రాజర్షి అనగా ఎవరు? ఋషితుల్యుడైన రాజు రాజర్షి అనగా రాజుగా ఉండి వేదమంత్రముల అర్థ తాత్పర్యములను బాగుగా ఎరిగినవాడు. దీనిని రాజర్షులు ఎరిగిరి అనుటలో ఇతరులు ఎరుగరని దీని అభిప్రాయమా? అట్లనుట సరికాదు. ఇతరులు దీనిని తెలుసుకున్నట్టులో ఎట్టి నిషేధమును లేదు. ఈ కర్మయోగ తత్వమును క్షుణ్ణముగా తెలుసుకునుటలో రాజర్షుల ప్రాముఖ్యము కాదనరానిది. దీనిని ఇతరులను రాజర్షుల నుండియే గ్రహించుచు వచ్చిరని చరిత్రలు రుజువుపరచుచున్నవి. అందువలన క్షత్రియులే ఈ కర్మయోగమును మొదటి నుండి ఆచరించుచూ వచ్చిరనియు, అర్జునుడు కూడా క్షత్రియ వంశజుడైనందున దీనికి అతడు అర్హుడనియు ఇదియే ఆయనకు సముచితము సులభము అయిన మార్గమనియు భగవానుని అభిప్రాయము. కాలక్రమమున ఈ కర్మయోగము లుప్తప్రాయమైనది అని అనుటలోని అభిప్రాయమేమి? కాలక్రమమున ఈ కర్మయోగము లుప్తప్రాయమైనది. యోగాసక్తి గల రాజర్షి పరంపర దీనిని ఆచరించుచు వచ్చినంత వరకు ఈ కర్మయోగము ఈ భూలోకమున చెక్కు చెదరకుండా ఉండెను. అనంతరము పాలకులలోనూ ప్రజలలోనూ భోగాసక్తి పెరుగుచూ వచ్చిన కులది ఈ యోగము క్షీణింపసాగెను. తత్ఫలితముగా సర్వోత్తమమైన ఈ కర్మయోగము లుప్తప్రాయమైనది. ఈ కారణమున ఈ తత్వమును గ్రహింపగల వారి సంఖ్య తగ్గినది. పెక్కుమందిలో దీని స్పృహయే లేని స్థితి ఏర్పడినది. మొదటి శ్లోకములలో ఈ యోగము శాశ్వతము అని చెప్పబడినది. ఈ శ్లోకమున అది లుప్తమైనదిగా తెలుపబడినది. ఇది పరస్పర విరుద్ధముగా ఉన్నది గదా. అది శాశ్వతమైనదే అగుచో లుప్తము కారాదు. నష్టమగుటకు వీలున్నచో శాశ్వతమని చెప్పరాదు గదా. కర్మ జ్ఞాన భక్తి యోగములు మున్నగునవి అన్నియును పరమాత్మ ప్రాప్తికి పరమ సాధనములే. అవి నిత్య సత్యములు.
అవి ఎప్పుడునూ లుప్తములు కావు. పరమేశ్వరుడు నిత్యుడు కావున తత్ప్రాప్తికై ఆయనచే ప్రోక్తములైన నియమములు అనిత్యములు కానేరవు. జగత్తు యొక్క ప్రాదుర్భావముతో బాటు భగవత్ ప్రోక్తములైన సమస్త నియమములు కూడా ప్రకటితమలగుచునేయుండును. జగత్తుకు ప్రళయము ఏర్పడినప్పుడు ఆ నియమములు మరుగున పడుచుండును, కానీ లుప్తములు కావు. ఈ దృష్టితోనే పూర్వ శ్లోకమున కర్మయోగము శాశ్వతము అయినదని తెలిపి దాని అనాదిత్వము సిద్ధాంతీకరింపబడినది. కాలక్రమమున ఈ యోగము లుప్తప్రాయమైనదని ఈ శ్లోకమున చెప్పుటలో గల ఆంతర్యము ఏమనగా, ఈ తత్వమును పూర్తిగా ఎరిగిన ఉత్తమ పురుషుల సంఖ్య ఈ భూలకమున తగ్గినదని చెప్పుటయే. అభిజ్ఞుల సంఖ్య తగ్గుట వలన మరుగున పడినదే గాని లుప్తము కాలేదు. సత్యము ఎప్పుడునూ నశింపదు. సృష్టాదిలో ఇది భగవంతుని నుండి ప్రాదుర్భవించును. అనేక కారణముల వలన అప్పుడప్పుడు అది మరుగున పడుచుండును. దేనికైనను వెలుగు చీకట్లు సహజములే. కాలక్రమమున ప్రళయమునందు జగత్తుతో బాటు ఈ నియమములను భగవంతునిలో లీనమగుచుండును. ఈ విలీన స్థితిని నష్టము అని అదృశ్యము అని చెప్పుట జరిగినది. వాస్తవముగా అది అవ్యయము కావున ఎప్పుడునో నష్టము కాదు. కనుక పూర్వ శ్లోకమునకును ఈ శ్లోకమునకును మధ్య వైరుధ్యము ఏమియునో లేదు.